చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ, చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోపపడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్రరూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఒక సంహారం కోసమే ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకున్నాం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి ఖచ్చితంగా. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మన శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటికి వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చేయొద్దు అన్నా సరే, సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఏ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు. మన మనసే అంటే ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 డేస్ దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేశారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది 100%. ఇక 9వ రోజు అమ్మవారిని ఏ అలంకరణలో మనం కొలుచుకోవచ్చు, అలాగే ఏ నామంతో కొలుచుకోవచ్చు, ఇత్యాది విషయాలు మీ ద్వారా. తప్పకుండా అన్న. సో ఈసారి 9వ రోజు మనకి దుర్గాదేవి అమ్మవారు, దుర్గా అష్టమి యాక్చువల్ మనం చెప్పాలంటే, కానీ ఈసారి మనకి 9వ రోజు వచ్చింది. 9వ రోజు దుర్గా అమ్మవారి అలంకరణ, పూజ విధానం అన్నిటికంటే ముందు ఏంటంటే,
మనలో ఉన్న దుర్గుణాలన్నీ తొలగిపోవాలని అమ్మవారి దండం పెట్టుకోవాలి. కోపము, ఆవేశము, ద్వేషము, స్వార్థము ఇవన్నీ తొలగాలి ఖచ్చితంగా దండం పెట్టుకోవాలి. ఎందుకంటే స్వార్థం ఉండడం సహజమే కదా అని అంటే ఉండొచ్చు, కానీ మరీ ఎక్కువ స్వార్థం అయిపోతుంది. అలాంటి స్వార్థాలు ఉండకుండా ఈ ముందు కావాల్సిన ఏంటంటే ఏ విషయమైనా వెంటనే మనకేంటి లాభం అని ఆలోచించకుండా సరే ఇది చేస్తే వాళ్ళకేం లాభం వస్తుంది అనేది వాళ్ళ సిచ్యువేషన్ మనం ఆలోచించే విధానాని కోసమని అమ్మవారిని ప్రార్థన చేయాలి. రైట్. సో అందరూ ఆయుధ పూజ చేస్తారు, తమ ఇంట్లో ఉన్న వస్తువులకి అన్నిటికీ కూడా పూజలు చేస్తూ ఉంటాం, ఇవన్నీ ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఏ వస్తువుని కొన్నా చెడుగా వాడకూడదని అర్థం. పూజ చేస్తే ఏంటంటే ఒకవేళ అవసరమైనప్పుడు ఆ వస్తువుని చెడుగా వాడకుండా మంచిగా వాడడానికి మాత్రమే అని చెప్పి ఈ ఆయుధ పూజ కూడా చేస్తాం. ఈరోజు ఆయుధ పూజ చేస్తాము. అలాగే చక్కగా ఎర్రని వస్త్రాలతో అలంకరణ చేస్తాము. ఇంట్లో సువాసిని పిలిచి దుర్గాష్టమి కనుక ఆ రోజు కుమారి పూజ చేస్తారు, అలాగే అమ్మవారి పూజ కూడా చేస్తారు. అంటే మనకి సువాసిని పూజ కూడా చేస్తారు. సో కుమారిని సువాసిని పిలిచి ఇంటికి తాంబూలాలు, పండు తాంబూలాలు ఇస్తూ చక్కగా పూజా విధానం చేసుకుంటూ ఎక్కువ నామాన్ని స్మరణ చేసుకుంటాలి. ఆవేశం అనేది మన దగ్గరలో మనం ఒంట్లో కానీ మన ఆలోచనలో కానీ రాకూడదని అమ్మవారిని ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేసిన వాళ్ళకి చాలా చాలా మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి. రైట్. అమ్మవారిని ఏ నామంతో కొలవాలి అని అంటే ఖచ్చితంగా దుర్గాదేవికి ఈ నామం ఆ నామం అనేది, కానీ అమ్మవారి అనుగ్రహం త్వరితగతిన రావాలి అంటే ఏ నామంతో కొలవచ్చు? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చేస్తూ దుర్గే దక్షిణ నమః అనే నామాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉంటే ఈ రోజంతా దుర్గే దక్షిణ నమః దుర్గే దక్షిణ నమః అని మాట్లాడుతూ చదువుతూ ఉంటే నామాన్ని అదే పనిగా జపం చేస్తూ ఉంటే కూడా మనలో ఏ కామ్యం ఉందో అది ఎవరు తీరుస్తుంది. చెప్పనక్కర్లేదు, నాకు ఈ కామ్యార్థం నేను ఈ మంత్రం చేస్తాను చెప్పక్కర్లేదు. పొద్దున్న లేచి మనం చేస్తూ ఉంటే ఇక ఆవిడ అదే పనిగా పిలుస్తున్నాడు, వీడు ఏం కావాలి నీకు అని చెప్పి సరే వాడు అలగలేదు నేనే ఇస్తాను అని చెప్పి ఇచ్చేస్తున్నాడు. అమ్మ 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 ఉంటే ఎప్పటికప్పుడు పలుకుతాం, మనమే పలుకుతాం, అమ్మవారు పలుకుతారు, ఖచ్చితంగా పలుకుతారు. తర్వాత ఏంటి వీడి కష్టం అనే కష్టం తీరుస్తుంది. అందుకని ఎక్కువగా ఆ నామాన్ని అదే పనిగా జపంగా చేస్తూ ఉండండి. ఈ విధంగా చేస్తూ ఇంట్లో మళ్ళీ సుహాసిని పూజలు ఇవన్నీ కార్యక్రమాలు, దుర్గా అష్టోత్తరము తర్వాత లలితా సహస్రనామం, సాయంకాలం విశేషంగా పూజ. ఇది నవరాత్రుల్లో ముఖ్యమైన రాత్రులు 3 రాత్రులు ఖచ్చితంగా చేయాలంట. మిగతా రోజులు చేసిన చెప్పి ఈ 3 రాత్రులు కాస్త పూజ కుదిరితే ఇంట్లో పూజ చేసుకోండి, లేకపోతే దేవాలయంలో వెళ్ళి దేవాలయంలో పూజ అలంకరణలు అవుతుంటాయి, చక్కగా చూసి పూజ తరించి తీర్థప్రసాదాలు తీసుకోండి. ఇది ఖచ్చితంగా చేయడం వల్ల ఏంటంటే అనేది కాకుండా మనకి ఏం కావాలో అనేది ఆవిడే తీరుస్తుంది. అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజుల్ని మిస్ అవ్వద్దు. రైట్. అయితే ఈ 12 రాశుల వాళ్ళందరికీ కూడా అవసరమే దుర్గుణాలు ఎవరికి పోకుండా ఉండాలంటే అందరికీ పోవాలి. అయినప్పటికీ ఈ రాశి వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దుర్గాదేవి ఆరాధన చెయ్యాలి అంటే ఎవరికి చెప్తారు? కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళు ఎక్కువగా చేయాలి దుర్గమ్మవారు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం రాశిలోనే రాహు ఉన్నాడు. ఏదో ఎంత మేము తెలివైన వాళ్ళు అనుకున్నా సరే మాయలో పడక తప్పరు, ఎంత మేము గొప్పగా ఆలోచిస్తామో చెప్పినా సరే ఏదో ఒక ఇబ్బంది పడక తప్పరు, ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. ఏ కష్టమే రాకుండా ఉండాలి అమ్మవారిని అదే పనిగా అదే జపం చేస్తూ ఖచ్చితంగా వీళ్ళు శనగలు, పులిహోర నైవేద్యం పెట్టి ఈరోజు అందరికీ పంచడము, అన్నదానం చేయించడము, చండీ హోమం చేయించడము, అయితే చండీ పారాయణ చేయించుకోవడం, ఈ విధంగా ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి. ఏదైనా కామ్యార్థం మాకు ఇది వివాహం కావాలి లేదా ఇలా సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇంట్లో చేయించండి. ఆ పారాయణలన్నీ మీకు కలిసి వస్తుంది, ఖచ్చితంగా బ్రహ్మాండంగా మీరు అనుకున్న కామ్యం నెరవేరుతుంది. రైట్. ఇక నెక్స్ట్ వీడియో విజయదశమికి సంబంధించి మరి 10వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవచ్చు, ఎవరెవరు ఏ నామాన్ని చేసుకోవచ్చు ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.